వర్కింగ్ ప్రొఫెషనల్స్కి టీమ్ మేనేజ్మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇది రకరకాల ఘట్టాల్లో ఒక్కొక్కరికి ఒక్కొక్క చోట ఇంపార్టెన్స్ కలుగజేస్తుంది. అయితే మన టీంలో పనిచేసే వ్యక్తి ఎవరైనా నేను ఈ పని చేయను అని నిఖార్సుగా అందరి ముందు చెప్పేశారని అనుకున్నాను. అంటే మీరు ఒక పని అలొకేట్ చేశారు, ఈ పని నేను చేయను అని మొహమాటం లేకుండా వాడు చెప్పేశారు. అప్పుడు వాళ్ళని ఎలా డీల్ చేస్తాం? సో సైకాలజీలో పీపుల్ మేనేజ్మెంట్ అనేది చాలా ఇంట్రెస్టింగ్ సబ్జెక్ట్. ఇటు ఆర్గనైజేషన్ సైకాలజీలోకి వస్తుంది. సో మన టీం మన మాట విననప్పుడు ఆ బాధ వర్ణనాతీతం ఆ మేనేజర్కి. ఎందుకంటే మీరు రిపోర్ట్ చేస్తున్న మేనేజర్ దగ్గరికి వెళ్ళి నా టీం ఈ పని చేయనన్నాడు అని ఎలా చెప్పగలం? చెప్తే నీకు సరిగా మేనేజ్ చేయడం రావట్లేదు అంటారు. అలాగే మిగిలిన కొలీగ్స్తో మాట్లాడారు అనుకోండి, వాళ్ళు ఏదైనా సలహా చెప్పేవాళ్ళు ఉంటారు, పట్టినట్టు ఉంటారు. అలాగే మీరు ఎవరికైతే వర్క్ చెప్పారో వాళ్ళు చేయనన్నారు, వాళ్ళ టీమ్మేట్స్తో మాట్లాడారు అనుకోండి, సో వాళ్ళలో ఉన్న యూనిటీ కానీ వాళ్ళ రిలేషన్స్ కానీ బీయింగ్ ఏ మేనేజర్ మీతో అంత ఉండకపోవచ్చు. మరి ఈ సిచ్యువేషన్ నుంచి ఎలా బయటపడాలి, ఎలా డీల్ చేయాలి? చాలా చోట్ల ఏమవుతుందంటే చాలా ఎమోషనల్గా ఆలోచించడం వల్ల కొన్ని సందర్భాల్లో మనం మేనేజ్మెంట్ క్యాడర్లో ఉన్నప్పుడు డెసిషన్స్ తీసుకోవడంలో కొంచెం అటు ఇటు తడబడతాం. సో ప్యూర్లీ ప్రొఫెషనల్గా ఆలోచించాలి. ఎప్పుడైతే క్లియర్ కట్గా మనం డిసైడ్ చేసుకోవాల్సింది ఏంటంటే, ఎప్పుడైతే మీ టీమ్మేట్ లేదంటే మీకు ఎవరైతే రిపోర్ట్ చేస్తున్నారో మీ సబార్డినేట్ ఈ పని కనుక నేను చేయను అని అన్నారు అంటే వెంటనే వాళ్ళకి మీరు చెప్పాల్సింది ఏంటంటే, టీం ముందే సరే ఈ వర్క్ నేను చేయను అని చెప్పేసి రాతపూర్వకంగా మెయిల్ పెట్టమని చెప్పాలి. సో మీరు ఒక వర్క్ అలొకేట్ చేశారు, ఈ పని నేను చేయను అని రాసి ఇవ్వమని చెప్పండి, లేదంటే మెయిల్ పెట్టమని చెప్పండి. ఇంకొక స్టెప్ ముందుకు వెళితే వాళ్ళు ఈ పని చేయకపోవడంతో పాటు నేను రాసి కూడా ఇవ్వను అని చెప్తారు. అది ఇంకా క్రిటికల్ స్టేజ్కి వెళ్ళింది, నెక్స్ట్ స్టేజ్కి వెళ్ళింది. మీరు పని చెప్పారు, వాళ్ళు ఆ పని చేయనన్నారు, సరే పని చేయనని రాసేసి ఇవ్వమంటే నేను అది కూడా చేయను అని చెప్పగానే మీరు తీసుకోవాల్సిన నిర్ణయం ఏంటంటే, అక్కడ వాటితో ఎక్కువ ర్యాష్గా మాట్లాడడము, పర్సనల్గా వెళ్ళి మాట్లాడడము చేయకూడదు. ప్రొఫెషనల్గానే డీల్ చేయాలి. పని చెప్పారు, వాళ్ళు చేయను అన్నారు. ఇప్పుడు నెక్స్ట్ స్టెప్కి వెళ్ళి ఏం చేస్తారంటే, వాళ్ళకి మీరు ఏదైతే పని చెప్పారో అది ఎలొకేట్ చేస్తూ మెయిల్ పెట్టేసేయండి. ఆల్మోస్ట్ అందరికీ మెయిల్ ట్రాన్సాక్షన్సే కదా నచ్చేది. నువ్వు ఈ పని నీకు ఎలొకేట్ చేశాను అని చెప్పేసి మీరు ఎవరైతే రిపోర్ట్ చేస్తారో మీ బాస్కి, అలాగే వాళ్ళ టీమ్మేట్స్కి కూడా అందరికీ కాపీ పెడుతూ మెయిల్ పెట్టేశాను. అప్పుడు దే ఆర్ బౌండ్ టు రిప్లై ఇట్. అప్పుడు ఖచ్చితంగా మీరు పని ఎలొకేట్ చేశారు కాబట్టి మీ వర్క్ అయిపోయింది. అక్కడ తర్వాత అది ఏ విధంగా ఆ పని జరిగేలాగా చేయాలనేది నెక్స్ట్ స్టెప్కి వస్తుంది. పని అయితే ఎలొకేషన్ అయిపోయింది, వాళ్ళ నిర్ణయం ఏం లేదన్నమాట. సో దానికి వాళ్ళు ఖచ్చితంగా రిప్లై ఇచ్చి తీరాలి. చాలా సందర్భాల్లో నేను చూసిన సిచ్యువేషన్స్లో చాలా సందర్భాల్లో వాళ్ళు ఆల్మోస్ట్ 1-4 సార్లు ఆలోచించుకుని ఆ రోజు కానీ లేదంటే 2వ రోజు కానీ గ్యాప్ తీసుకుని మీరు వర్క్ అలొకేట్ చేశారు కదా, దీన్ని ఏ విధంగా ముందుకు తీసుకెళ్ళాలి అని ఒక నెగోసియేషన్కి అయితే వచ్చేస్తారు. చాలా సందర్భాల్లో ఇదే జరుగుతుంది. సో ఇంత సింపుల్గా దీన్ని డీల్ చేయొచ్చు. ఓకేనండి. ఇప్పుడు ఇంకా ఆప్షన్ లేదు కదా, వేరే ఆప్షన్ లేదు. ఆ పని వాళ్ళు నేను చేస్తానని చెప్పి ముందుకు రావాల్సిందే, వేరే ఆప్షన్ దే డజంట్ హ్యావ్ ఎనీ అదర్ ఆప్షన్. లేదు అంటే నేను చేయను అని చెప్పి రాతపూర్వకంగా మీకు రిప్లై ఇవ్వాలి. ఒకటి, వాళ్ళు చేస్తానని ముందుకు వచ్చారనుకోండి, ఏమవుతుంది, మిగిలిన టీమ్మేట్స్ అందరికీ ఈ పని ఇతను చేయను అన్నారు అనే విషయం అందరికీ తెలుసు. కానీ మీరు ఎప్పుడైతే డాక్యుమెంటెడ్గా మెన్షన్ చేశారో వాళ్ళు ఆ పని చేయడం మొదలుపెట్టారో మిగిలిన టీం కూడా మీరు నెక్స్ట్ టైం ఏదైనా మాట్లాడినప్పుడు ఎలర్ట్ అయ్యి మీ మాటని గౌరవిస్తారు. ఖచ్చితంగా దానికి సంసిద్ధులై ఉంటారు. అంటే మీరు చెప్పిన పని చేస్తారన్నమాట. ఇప్పుడు ఈ కేసులో ఏమవుతుంది, వాళ్ళు ఖచ్చితంగా పని చేయడానికి ముందుకు వస్తారు. లేదు అనుకోండి, రెండో ఆప్షన్ ఏముంది ఆ పర్సన్కి, నేను చేయను అని రిప్లై పెట్టాలి. అంతే కదా.
నేను చేయనని రిప్లై పెడితే ఏమవుతుంది, మీరు డెసిషన్ తీసేసుకోవచ్చు. సో నేను ఈ పని చేయను అనే సబార్డినేట్స్కి మీరు ఈ విధంగా డీల్ చేయొచ్చు. ఓకేనండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ కార్పొరేట్ లెసన్స్ కోసం, కార్పొరేట్ ట్రైనింగ్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. మనం చాలా సైకాలజీకి సంబంధించిన విశ్లేషణలు మాట్లాడుకోబోతున్నాం. ఫస్ట్ టైం ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి. లైక్ చేస్తే ఏమవుతుందంటే మీలాంటి వాళ్ళకి ఈ సైకాలజీ సంబంధించిన విషయాలు తెలుసుకోవాలనుకునే వాళ్ళకి, ఈ కార్పొరేట్ ట్రైనింగ్ సంబంధించిన విషయాలు తెలుసుకోవాలనే వాళ్ళకి, లైఫ్ స్కిల్స్ తెలుసుకోవాలనుకునే వాళ్ళకి వీడియోస్ రికమెండ్ అయితే మీరు ఇంకొకరికి హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు. మాకు కూడా ప్రోత్సాహదాయకంగా ఉంటుంది. థ్యాంక్ యూ అండి. మరో మంచి సైకాలజీ విశ్లేషణతో మళ్ళీ కలుద్దాం. నమస్తే.